ఇక్కడ ఎవరు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరు తీసుకోవాల్సిన దీనికోసం. అలాగే సిస్టర్స్ కూడా అంతా 80% బిఎస్సీ నర్సింగ్, మిగతా 20% జిఎన్ఎంలో ఉన్నారు. అన్క్వాలిఫైడ్ నర్స్ స్టాఫ్ కూడా ఎవరు లేరు హాస్పిటల్లో. పేషెంట్ సుమన్ అనే పేషెంట్ చేసిన ఎడ్యుకేషన్స్ రాంగ్ సార్. 5వ తరగతి సాయంత్రం వచ్చాడు, తేలుకుంటుందని. సో ఈ హాస్పిటల్ యాజమాన్యం ఎప్పుడు కూడా అంటే ప్రజలకి అందుబాటులో ఉండాలని పెట్టారు. కడపలో హాస్పిటల్ కట్టడం 2017 కట్టమంటే అలా చాలా సాహసంతో కూడిన నిర్ణయం ఇది. నష్టవాసం తెలిసి కూడా పెట్టారు ఈ హాస్పిటల్ ఇక్కడ. సో ప్రజలు సేవ చేసే ఉద్దేశంతో పెట్టాం కానీ ప్రజలు దోచుకోవడానికి కాదు. ఠాగూర్ సినిమాలు లాగా చేయడం అనేది ఇప్పుడు అసలు మా హిస్టరీలో లేదు. అసలు ఈ సుమన్ చేసిన ఆరోపణలు ఏ విచారణ కానీ నిశ్చితమే. డిఎంహెచ్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఎవరైనా ఏ విచారణ చేసినా దానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏ విధంగా తప్పు జరగలేదు మా సైడ్ నుంచి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ మోహన్. నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఎస్ సుమన్ అనే పేషెంట్ స్కార్పియన్ స్టింగ్ తోటి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కింద అడ్మిట్ అవుతున్నారు. ఆయన ఆదివారం సాయంత్రం అంటే 5వ తారీఖు సాయంత్రం అడ్మిట్ అయ్యారు. మరుసటి రోజు ఆఫ్టర్నూన్ వరకు హాస్పిటల్లో ఉన్నారు. సో ఆ పేషెంట్కి స్కార్పియన్ స్టింగ్ అది తేలుకాటుతో అడ్మిట్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే వైద్యం ఇవ్వాలో ఆ వైద్యం అంతా ఇవ్వడం జరిగింది. ఆ పేషెంట్ ఐసీయూలో అడ్మిట్ చేసి 1 డే అబ్జర్వేషన్ నుంచి ఐసీయూలో తను ఎక్కువ గోల చేస్తున్నారు కాబట్టి కొంచెం సెడేటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండింది. దాని ప్రకారం కన్సెంట్ తీసుకొనే ఇచ్చారు. సో ఆ తర్వాత ఆ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యారు. పేషెంట్ ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఇక్కడ అవసరం లేదని తను వెళ్ళిపోయారు. సో పేషెంట్ చాలా హెల్తీ అండ్ హెల్త్గా ఉన్నారు, ఏ ఇష్యూస్ లేవు ఫర్దర్గా. సో కానీ హాస్పిటల్ మీద అన్నెసరీ ఫాల్స్ అలిగేషన్స్ చేయబడ్డాయి. ఈ అలిగేషన్స్ అన్నిటికీ మనం అన్ని విచారాలకి ఎంక్వైరీకి రెడీగా ఉన్నారు హాస్పిటల్ బయట నుంచి అన్ని రికార్డ్స్. సో ఇది ఊరికే అట్లా దారుణాలతో వీడియో తీసేసి ఫాల్స్ అలిగేషన్ చేయడం చాలా రాంగ్ విధానం. అండ్ వన్ డే ఐసీయూలో ఉన్నందుకు దానికి అయిన ఛార్జెస్ 15,000. తను లక్షలు అయిపోయినట్లు ఆ ఫాల్స్ వీడియోలో అలా ప్రాపగండా చేస్తున్నారు. దీనిపైన అన్ని విచారణ ఎదుర్కోవడానికి హాస్పిటల్ కానీ వైద్యం చేసిన డాక్టర్లు కానీ అంతా సిద్ధంగానే ఉన్నారు. సార్ కానీ మీరు హెల్త్ కండిషన్ బాగున్నప్పుడే ఐసీయూలో జాయిన్ చేసేదాని కోసం హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అయ్యేదానికి కావాల్సిన ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ ఐసీయూలో జాయిన్ చేస్తారనేది కూడా ఒక ఆరోపణ. ఇది డెఫినెట్లీ ఫాల్స్ అలిగేషన్. పేషెంట్ వచ్చినప్పుడు తన గుండె వేగం 120 to 130 ఉంది హార్ట్ రేటు. ప్రెషర్స్ వచ్చి బీపీ వచ్చి 190/100 ఉంది. అండ్ స్కార్పియన్ స్టింగ్ అనేది ఈ తేలుకాట అనేది వచ్చినప్పుడు జరిగినప్పుడు మెయిన్గా ప్రాబ్లం మయోకార్డైటిస్ అంటారు. అది జరిగే ప్రమాదం 10% మందిలో ఉంటుంది. దానివల్లే ఏదైనా లైఫ్ రిస్క్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్లో అబ్జర్వేషన్కి గాను ఐసీయూలో ఉంచారు. కానీ పేషెంట్కి హాని చేసే మందులు ఇచ్చి ఐసీయూలో పెట్టడం అనేది కంప్లీట్లీ అన్సైంటిఫిక్ అలిగేషన్. సో ఈ అలిగేషన్ కరెక్టా కాదా అనేది ఒక సెన్సిబుల్ పర్సన్ అంటే ఒక సబ్జెక్ట్ తెలిసిన పర్సన్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి చూస్తే తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనకు తనకు నచ్చినట్టు తను చెప్తుంది సత్యం కాదు కదా. సైంటిఫిక్ పర్సన్, క్వాలిఫైడ్ పర్సన్ వచ్చి చూసి ఇది రాంగ్ అని జరిగితే మనకు రాంగ్ జరిగినట్లు. పేషెంట్ చెప్పితే ఎట్లా అది కరెక్ట్ అవుతుంది? ఈ రోజు పెట్టిన హాస్పిటల్ కాదండి. గత 8 సంవత్సరాలుగా ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఫస్ట్ కడపలో స్టార్ట్ చేసింది హోలిస్టిక్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అండ్ ఈరోజు కొన్ని వేల మందికి ఇక్కడ వైద్యం జరుగుతూ ఉంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా. ఈ మొత్తం విధానంలో ఒక పర్సన్ చెప్పిండేది అది ఎలా రాంగ్ అవుతుంది? ఇన్ని సంవత్సరాలు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ తో ట్రీట్మెంట్ చేయడం సాధ్యమవుతుందా? ప్రాపర్ సైంటిఫిక్ పర్సన్ అంటే క్వాలిఫైడ్ పర్సన్ చేస్తేనే తప్పు జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. లేకపోతే ఎవరైనా చేయొచ్చు కదా, ఎవరి మీదైనా చేయొచ్చు. తనకి ఒక రోజులో జరిగిన ఛార్జెస్ 15,000, విచ్ ఇస్ వెరీ మచ్ నార్మల్ విత్ ఎనీ అదర్ హాస్పిటల్. లక్షలు కాదు ఇక్కడ. తన 15,800 రూపీస్. సరేనా? పేషెంట్ అడ్మిట్ అయిన దానికి వైద్యానికి సో ఆయన ఖర్చులకి అంతటి కలిపి అది తను పే చేసిండేది. సో దీన్ని అదే చెప్తున్నా, మనకి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇది. సో మా మీద ఇట్లా ఫాల్స్ అలిగేషన్ చేసినందుకు గాను తన మీద కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. అండ్ డిఫమేషన్ కేసు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మా వైపు నుంచి మేము తప్పు జరిగిన మేము దాక్కునే వాళ్ళం, అట్లాంటిది ఏం లేదు కదా. వీఆర్ రెడీ ఫర్ ఇన్వెస్టిగేషన్. దట్స్ వాట్ వీఆర్ టెల్లింగ్.